వైసీపీకి గుణపాఠం చెప్పారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో 164 సీట్లు కైవసం చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. సింగిల్ డిజిట్తో వైసీపీ మిగిలిపోయిందని, దుర్మార్గమైన పరిపాలన, కక్షపూరితమైన అవినీతి రాజకీయంపై ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ ద్వారా అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క ఘోరమైన నికృష్టమైన రాజకీయాల వల్ల ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతోటి చేసిన ప్రజల యొక్క ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ యొక్క రాజకీయ జీవితంలో కనీ వినియోగని అవమానం పార్టీ గురిపడ్డారు అనే మాటను చెప్పడానికి బాధపడుతున్నప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి అభ్యర్థులుగా ఈరోజు 164, 165, 166 కూడా వచ్చే పరిస్థితి ఈరోజు ఇంకా ఎన్నికలు పూర్తి అవుతా ఉన్నాయి. ఘట్టం అంటే సింగిల్ డిజిట్ కూడా వైఎస్ఆర్ పార్టీ నవరత్నాల వరకే మిగులుతుంది. ఒక 9 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు పరిమితం అవుతుందని ఆలోచనతో మాత్రం ఉన్నా. ఇటువంటి దుర్మార్గ పరిపాలన రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అవినీతి రాజకీయాలతోటి క్రూరమైన కక్షపూరితమైన